హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు ధ్రువన్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఫొటోస్ని ఫోటోషాప్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా ఎలా మార్చుకోవాలి అనే దానిపై నేను ఈ వీడియో చేస్తున్నాను. చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని చూడడం ఇదే మొదటిసారి అయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ మీ మొబైల్స్కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఫోటోషాప్ని ఓపెన్ చేసుకొని ఏదైతే ఫోటోను ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కంట్రోల్ ఓ అని ప్రెస్ చేసి మనం ఏదైతే ఫోటో కావాలో సెలెక్ట్ చేసుకొని ముందుగా నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఈ ఫోటోని పాస్పోర్ట్ సైజ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ క్రాప్ టూల్ అనే ఒక టూల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని క్రాప్ టూల్. ఇట్లా క్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విడ్త్ 1.5 ఇంచెస్గా సెలెక్ట్ చేసుకోండి. మరియు హైట్ వచ్చేసి 2 ఇంచెస్గా సెలెక్ట్ చేసుకోండి. అలాగే రిజల్యూషన్ వచ్చేసి 200 పిక్సెల్స్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాప్ టూల్ని మనకి ఎంతవరకు అయితే ఇమేజ్ కావాలో అంతవరకు క్రాప్ చేసుకోండి. ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా మనం ఎంతవరకు క్రాప్ చేసుకున్నామో అది సెలెక్ట్ అయ్యింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాగ్నైజ్ చేసిన ఈ ఫోటోని ఇందులో కంట్రోల్ టీ అని ప్రెస్ చేయగానే ఇది సెలెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే కనుక ఇది ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లాక్ ఉంది కాబట్టి ఈ లాక్ని అన్లాక్ చేయండి. ఇక్కడ లేయర్ ఇక్కడ ఓకే చేయగానే ఇది అన్లాక్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కంట్రోల్ టీ ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది. కొంచెం దీన్ని ఆల్ట్ షిఫ్ట్ అని దాన్ని ప్రెస్ చేసుకొని ఇలా ఇమేజ్ని కొద్దిగా చిన్న చేయండి. ఎంటర్ చేయగానే ఇక్కడ మనం ఇమేజ్ చుట్టుపక్కల బార్డర్ క్రియేట్ చేసుకోవడానికి గాను షిఫ్ట్ ఆల్ట్ని యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఎడిట్ అనే ఆప్షన్ పైనకి వచ్చి ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కలర్ బ్లాక్ కలర్ తీసుకోండి. ఇక్కడ విడ్త్ వచ్చేసి 2 పిక్సెల్ తీసుకోండి. ఓకే కానీ మనకి ఇక్కడ బార్డర్ క్రియేట్ అయింది, బ్లాక్ బార్డర్ క్రియేట్ అయింది. చూసారా? ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మనం మళ్ళీ ఇమేజ్ చేస్తున్నాను. ఇక్కడ దీన్ని ఒక ప్యాటర్న్ సేవ్ చేయాల్సి ఉంటుంది. దానికి గాను ఎడిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ డిఫైన్ ప్యాటర్న్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని మనము ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేద్దాం. పాస్పోర్ట్ అని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం మరో విండోని ఓపెన్ చేసుకుందాం. కంట్రోల్ ఎన్ అని ఓపెన్ చేసి ఇక్కడ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హైట్ వచ్చేసి 4 ఇంచెస్గా సెలెక్ట్ చేసుకోండి. అలాగే రిజల్యూషన్ వచ్చేసి 200 పిక్సెల్స్గా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఎడిట్ అనే ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ ఫిల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూస్తున్నాగా కంటెంట్ అనే మరో విండో ఓపెన్ అయింది. ఇక్కడ యూజ్ అనే దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్, ప్యాటర్న్ అనే ఆప్షన్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ మనం ప్యాటర్న్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కస్టమ్ ప్యాటర్న్ అనే దగ్గర మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓకే ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా ఆటోమేటిక్గా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 8 ఫొటోస్ రావడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్. అదే ఇప్పుడు మనకి 16 ఫొటోస్ కావాలంటే, 16 ఫోటోలు కావాలంటే మనం మళ్ళీ ఇంకొక న్యూ విండోని ఓపెన్ చేసుకుందాం. కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసుకొని ఇక్కడ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్గా, అలాగే హైట్ వచ్చేసి 4 ఇంచెస్గా, అలాగే రిజల్యూషన్ వచ్చేసి ఇందాక మనం 200 తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ 300 తీసుకోవాల్సి ఉంటుంది. 300 అని టైప్ చేసి పిక్సెల్స్గా తీసుకోండి. ఓకే బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఈ విధంగా మరో విండో ఓపెన్ అయింది. సేమ్ ఇందాక చేసినట్టు ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫిల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇక్కడ ప్యాటర్న్, ఇక్కడ కస్టమ్ ప్యాటర్న్ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఇందాక మనకి 8 ఫొటోస్ కనబడ్డాయి కదా, ఇప్పుడు 16 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్,
అదేవిధంగా 32 ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 32 ఫొటోస్ కావాలంటే కనుక సేమ్ కంట్రోల్ N ప్రెస్ చేసి ఇక్కడ విడ్త్ వచ్చేసి 6, హైట్ విడ్త్ వచ్చేసి 6 తీసుకోండి. ఇక్కడ ఇంచెస్ తీసుకోండి. అలాగే హైట్ వచ్చేసి 4 ఇంచెస్గా తీసుకోండి. రిజల్యూషన్ వచ్చేసి ఇక్కడ 400 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 400 సెలెక్ట్ చేసుకోండి. ఓకే బటన్ ప్రెస్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. సేమ్ ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. ఈ ఫిల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా 32 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్ ఫ్రెండ్స్ చూసారు కదా మన ఫొటోస్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా ఎలా క్రియేట్ చేసుకోవాలో. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.